ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని, తృతీయ ద్వితీయ స్థానాలలో రాహువు, పంచమ షష్టమ స్థానాలలో గురువు, భాగ్య అష్టమ స్థానాలలో కేతువు, రవిచంద్ర గ్రహాలు గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఆదాయపరంగా పురోగతి ఏర్పడుతుంది. ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వాహన సౌఖ్యం కలుగుతుంది. ఈ సంవత్సరం మకర రాశి వారు గౌరీ రుద్ర పాశుపత హోమాన్ని జరిపించుకోవాలి. చేతికి కుబేర కంకణాన్ని ధరించాలి. నిత్యం గౌరీదేవి పూజలు చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మంచి ఫలితాలను అందుకుంటారు. ఎంతగానో శ్రమించి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో ఒత్తిడికి గురైనప్పటికీ మంచి ఫలితాలనే అందుకుంటారు. మీరు కోరుకున్న మంచి కళాశాలలో యూనివర్సిటీలో సీటుని సంపాదించగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. గ్రూప్ సర్వీసులు, రైల్వే ఉద్యోగాలు, ఐఏఎఫ్, నేవీకి సంబంధించిన పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. మంచి ఫలితాలను అందుకుంటారు. జీవితంలో ఎన్నో సాధించాలి అన్న ధైర్యాన్ని, సంకల్పాన్ని కలిగి ఉంటారు. గతాన్ని గుర్తు చేసుకోకుండా భవిష్యత్తుని నిర్ణయించలేము. అలా అని గతాన్నే గుర్తు చేసుకుంటూ బాధపడడం ద్వారా ఏ ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని గ్రహించుకొని మెలగండి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలతో కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. క్రితం తీసుకున్న రుణాన్ని చెల్లించడానికి ఎంతగానో శ్రమించి మొత్తం మీద కొలిక్కి తీసుకురాగలుగుతారు. క్రీడాకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పోటీలలో విజయాన్ని సాధిస్తారు. స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. గృహ నిర్మాణ ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. సరైన సమయానికి కాంట్రాక్టరు, పనివాళ్ళు దొరకక పోస్ట్ పోన్ అయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. పొలాలు, తోటలను కొనుగోలు చేయగలుగుతారు. కానీ మీ పేరు మీద ఉన్న పొలాలను, స్థలాలను సరైన ధరకి అమ్ముకోలేకపోతారు.